సో గాయ్స్ పొద్దున్న లేవగానే మా మమ్మీ ఏమన్నదంటే సంక్రాంతికి అరే రంగులు తెచ్చుకుందాంరా అనగానే సరే అనేసి సరే మమ్మీ పా అనేసి నేను మా మమ్మీ అయితే బులారం మార్కెట్కి అయితే బయలుదేరినాము. సో బులారంకి ఎంటర్ కాగానే మార్కెట్లో ఎగ్జాక్ట్ కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో రంగులు అయితే అమ్ముతారనమాట. సో మార్కెట్కి అయితే ఎంటర్ అయిపోయినాము. సో ఎగ్జాక్ట్లీ నేను షాప్ కూడా చూపిస్తా. సో ఆ షాప్లోకి అయితే వెళ్ళిపోయినాం అనమాట ఇప్పుడు. సో ఎగ్జాక్ట్ కలర్స్ అయితే కనిపించేసాయి మనకి. సో మమ్మీ అన్ని 14 కలర్లు అయితే తీసుకుందనమాట. కలర్లు తీసుకున్న తర్వాత అక్కడ రేగు అండ్లు, కొన్ని నవధాన్యాలు, చెరుకు అనేది అన్నీ కనిపించినాయి. సో అన్నీ తీసేసుకున్నాం ఒకటే షాప్లో. సో ఇప్పుడు నేను చెరుకు కావాలి అని చెప్పిన మమ్మీకి. సో చెరుకు అయితే అక్క ఇచ్చేసింది అనమాట. సో అన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళగానే మా డాడీ అయితే సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసిండు. పొయ్యి తీసుకొచ్చిండు, గ్యాస్ తీసుకొచ్చిండు, అన్ని బియ్యం అన్నీ కింద పెట్టేసిండు. సో ఏం డాడీ అనగానే డాడీ అయితే చికెన్ తీసుకురమ్మని చెప్పిండు. సో నేను ఎగ్జాక్ట్గా రిసాల బజార్ ఏటీఎం ఆపోజిట్ అల్తమాస్ అన్న పేరు. సో అన్న దగ్గరికి అయితే చికెన్కి అయితే పోయినా అనమాట. సో అన్న అయితే ఫ్రెష్గా నాముగట్టిన అన్ని కోడీలు అనేవి కోసిండు. సో కోడీలు కోసిన తర్వాత మొత్తం నీట్గా క్లీన్ చేసి ఇస్తాడనమాట. సో ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా సో అందరు కలిసి అన్న షాప్కి అయితే పోతే మాత్రం అన్న కూడా నీట్గా చేసి ఇస్తాడనమాట. మనం ముంగట్నే కోస్తాడు, లైవ్ కోడీలు కోస్తాడు అనమాట. సో అన్న అయితే అంతా సాఫ్ సఫాయి చేసిన తర్వాత నాకైతే చికెన్ కొట్టించేసిండు అనమాట. సో అన్న చికెన్ కొట్టిన తర్వాత మా ఇంట్లో అయితే 2 డాగ్స్ ఉంటాయన్నమాట. సో చాలామంది ఏం పెడతారో తెలియదు నాకు మాత్రం. నేను ఎట్లా చికెన్ తీసుకుంటానో వాళ్ళకి కూడా అట్లనే చికెన్ తీసుకుంటా. సో ఇవే అనమాట మా సిటీ టైగర్కి, మా డాగ్స్కి ఫుడ్. సో మా డాడీ అయితే మొత్తం హడావిడి చేస్తుండు, ఎమ్మటే చికెన్ కూడా కడిగేసిండు నేను తేగానే. సో మొత్తం అయిపోగానే మా పెద్దనైనా అసలు రాడు కానీ గ్రేట్, మా పెద్దనైనా వచ్చి చికెన్కి ఏమేమి కావాలనో అన్నీ మిక్స్ చేసి పోయిండు. ఇక మా డాడీ అయితే ఇంటలేడు అనమాట. మొత్తం కాడికి చికెన్ అయితే మొత్తం తయారు చేసి పెట్టేస్తుండు. సో మన రింకు బాయ్ అయితే వచ్చేసిండు, వస్తకొస్తనే పతంగ్ పట్టిండు. సో అక్కడ కూర్చున్న ఆయన అయితే చందు, వెనకాల అయితే రితేష్. ఇక రింకు బాయ్ ఎగిరేస్తుండే అంటే ఇక మేము అందరం కూర్చోవాల్సిందే, ఎందుకంటే జయభవాని మన రింకు బాయ్ ఎంజాయ్ అయితే చేస్తుండు. ఇగో రింకు కూర్చుండు కాబట్టి ఇక వేరే పతంగ్ ఎగిరేస్తారు. చందు ఇంకా రితేష్ కలిసి కింద పెట్టేసిండు. మనోడు ఇంకొక టైగర్ పతంగ్ తీసిండు, నా పతంగ్ అది. సో రాత్రి కాగానే మా డాడీ ఏమన్నాడు, అదే మా ఫ్రెండ్ బర్త్డే రాత్రి డాన్స్ ఆడడం అంటే నేను మొత్తానికి మన రింకుని అయితే సెట్ చేసిన. ఈ రింకు అయితే రకరకాల సౌండ్స్ అయితే పెట్టేసాడు అనమాట. సౌండ్ అంటే ఇందులో ప్యాడ్ కాదు, మనోడే పాటలు పాడిన దాని మీద మనోడే బ్యాండ్ కొట్టి మనకి ఎంజాయ్ అయితే చేయించేసాడు అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా షాక్ అవుతారు అనమాట. సో ఇది మన ఎంజాయ్మెంట్ అంటే రాత్రి. సో ఈ మల్లేషన్ అనమాట. సో మేము ఫోటోగ్రఫీ కాబట్టి అన్న ఎడిటింగ్ నేర్పిస్తాడు. ఇక పొద్దున్న లేవగానే సంక్రాంతి అనమాట. మా మమ్మీ అయితే ముగ్గురు స్టార్ట్ చేసింది. నేను లేవడం లేట్ అయిపోయింది, ఎందుకంటే రాత్రి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. అంతా మళ్ళీ క్లీన్ చేసుకొని పతంగ ఎగిరాలి కాబట్టి మొత్తం లేట్ అయిపోయింది. సో మమ్మీ అయితే నేను లేవక ముందుకే పిండ మొత్తం చల్లేసింది. ఇక చల్లేసిన తర్వాత మమ్మీ అయితే ముగ్గులు వేయడం స్టార్ట్ చేసింది పొద్దున్నే. మా మమ్మీ కూడా లేట్ లేచింది అనమాట. ఇక మా వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది మమ్మీకి కూడా నిద్ర. సో మొత్తానికైతే చెరుకు అన్నీ పెట్టేసింది అనమాట. సో ఇంత పెద్ద ఇల్లు కడితే ఇది ఒక్కటే ప్రాబ్లం గాయస్, పూలు పెట్టుకోనికి మామిడాకులు లైటింగ్ పెట్టాలంటే ఈ నుంచి తీసుకొని ఆడదాకా పెట్టాలి. వద్దు మమ్మీ రోడ్డు మీద అంటే కూడా లేరా మన ఇల్లు ఆడదాకా అని చెప్పి రోడ్ అంతా వేసింది ముగ్గులు. ఇక చూసుకుంటూ పోతుంది ఎవరైనా వస్తుర్రా లేదా అనేసి. ఇక అంతే, లేడీస్ అన్నప్పుడు ఎట్లుంటారో తెలుసు కదా, అంతా అందంగా కనిపించాలి మన ఇల్లు కాబట్టి అనేసి. సో ముగ్గులు అయితే అయిపోయినాయి. ఇక మా మమ్మీకి అయితే ఒక ఫోటో అయితే తీసి మా మమ్మీకి పంపించేసిన. సో ఇది ఇవాళ సంక్రాంతి కాబట్టి మా తమ్ముడు అన్న నాటుకోడి తీసుకుందాం అన్న, నాకు ఇవాళ డైట్ లేదన్నా అంటే సరే ఎంబటే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ షాప్కి అయితే తీసుకొని వెళ్ళిపోయాడు, బులారం మార్కెట్. ఇక వాళ్ళైతే అరే అమ్మ వచ్చిరా అరాబాయ్ మీరు వచ్చిరంటే మా పానాలు తింటారా అనేసి ఇక చూస్తుర్రు. ఒక్కొక్క కోడి ఎట్లా చూస్తారు చూడు మమ్మల్ని. ఇక వేరేలనైతే తెలియదు కానీ నన్ను మాత్రం అయితే ఘోరంగా చూస్తాయి అవి. చూడు దీని అయితే తీసుకున్నాం అనమాట, పెట్టని తీసుకున్నాము. సో ఇప్పుడు మీకు పుంజులని చూపిస్తా, అవి ఎట్లా చూస్తాయి చూడు. ఒక్క జరపదారా మీకు, నన్ను కూడా చూస్తున్నాం, నన్ను కూడా తింటారా, జర బతకనీర్రా అన్నట్టు చూస్తాయి చూడు. చెప్పాలంటే నేను పక్క నాన్ వెజ్ బెంగళూరు నుంచి హైదరాబాద్ రాగానే ఎంబటే ఇవైతే భయపడిపోతాయి అనమాట. అరే వచ్చిండ్రా ఇక మనకి యుద్ధమే కానీ పాపం అదైతే చచ్చిపోయింది, దాన్ని చంపేసాం మేము. ఇక దాన్ని ఇప్పుడు కోసుకొని తినాలి. సో సంక్రాంతి అంటేనే నాటుకోడి అంటేనే సంక్రాంతి. యుద్ధాలు చేసే ఈ యుద్ధాలు చేసేమో కానీ పాపం మేము చేస్తున్నాం యుద్ధాలు వీటితోటి, కాలుస్తున్నాం, దాన్ని పసుపు పెట్టినాం, ఏమో చేస్తున్నాం. సో నాటుకోడి అంటేనే ఇదన్నమాట స్పెషాలిటీ. సో మొత్తం అన్న పసుపు పెట్టి కాల్చిన తర్వాత యాంటీబయాటిక్ కాబట్టి మొత్తం కాల్చిస్తాడనమాట. కాల్చిన తర్వాత వెంటనే ఇక పుంజుకు అయితే మన సపరేట్ గుడ్లు వెళ్తాయి అనమాట. సో గాయస్ ఎవరికి తెలియకపోతే మాత్రం పుంజుని కోసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అన్న వాళ్ళకి ఎవరికైనా అడగండి నాటుకోడి కొడతప్పుడు. సో మొత్తం తీసుకున్న తర్వాత మాత్రం నేను మా తమ్ముడు అయితే వెళ్ళిపోతున్నాము. సో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మా తాతకైతే నైవేద్యం పెట్టాలి. మా మమ్మీ కూడా ఫోన్ చేసింది జల్దీ రా అని. మా డాడీ అయితే బొట్టు పెట్టుకుండు. సో మా తమ్ముడు ఇనిషియేట్ తీసుకోండి ఈసారి, నేను పూజ చేస్తా అని. సో మావాడైతే స్టార్ట్ చేసిండు అనమాట. మావాడైతే చాలా పద్ధతిగా ఉంటాడు. సో మా మమ్మీ అయితే నైవేద్యం అయితే పెట్టేసింది.
సో ఏమేమి వండినామంటే అన్నము, బ్రెయిను, మటన్, లివర్. సో ఇవి మా తాత నాయనమ్మకి ఇష్టం అనమాట. మా మమ్మీ అయితే అసలు బాటిల్ పట్టుకోవడమే ఫస్ట్ టైము. ఇక మా తాత నాయనమ్మ ఏం ఆశీర్వాదం ఇస్తారో తెలియదు. మా మమ్మీకి అయితే పోయనీకి కూడా రాలేదు శాఖ. సో ఎందుకంటే మమ్మీ ఇప్పటిదాకా బాటిల్ ముట్టలేదు, తీయదు కూడా. ఇక మా డాడీ అయితే వచ్చేసిండు. మా డాడీకి అయితే ఇక రెగ్యులర్ అలవాటే, ఇక పోసిస్తాడు. మొక్కేసిండు. మొక్కిన తర్వాత ఇప్పుడు మా తమ్ముడు వస్తాడు అనమాట. ఇక మా తమ్ముడు అయితే ఇక చెప్పొద్దిగా ఎట్లా ఎగిరేస్తాడు చూడు. ఇప్పుడు మొత్తం హవా హవా మనదే అన్నట్టు నడిపిస్తాడు. ఇక మా డాడీ అయితే పట్టుకుని చెరకు నేను ఎగిరేస్తున్నా. ఇక మా డాడీ అయితే షోకే వేరా. లాస్ట్ టైం నేను ఎగిరేసిన చాలా, మా తమ్ముడు ఎగిరేసిండు. ఈసారి మాత్రం మా డాడీ నేను నిద్రలో 8 గంటలకే బిల్డింగ్ మీదకి పోయి ఎగిరేస్తున్నాను అనమాట. సో ఒక పతంగ్ అయితే వెళ్ళిపోతుంది చూడు, బ్లూ కలర్ పతంగ్. సో మనం కోసేసినాం అనమాట. సో మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు, మా అమ్మమ్మ. సో ఇదే గైస్ మా ఫ్యామిలీ అయితే. మేము ఎట్లా అంటే ఈసారి మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినాం అనమాట. సో రాత్రి కాగానే గుర్తొచ్చేది మనకి లైట్ పతంగ్. సో నేను, మా పరమేష్ యాదవ్, చందు, రితేష్, మేము నలుగురం కలిసి లైట్ పతంగ్ని అయితే వదిలేసినాము. ఇది గైస్ సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే. ఈడే పరమేష్. సో మేము అందరం కలిసి రాత్రి నైట్ 10 o'clock మేము లైట్ పతంగ్ అయితే వదిలేసినాం అనమాట. సో ఓవరాల్ సెలబ్రేషన్స్. సో అందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ సేఫ్ సంక్రాంతి. సో వీడియో చూసినట్టు కాదు. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.